డిఎస్సీ కుంభకోణంపై సిబిఐ విచారణ చేపట్టాలని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుకు జనం నుంచి భారీగా స్పందన వచ్చింది. ర్యాలీలో పాల్గొనేందుకు విద్యార్థులు, యువత ఉత్సాహం చూపించారు. ఈ మేరకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యాలయంకు జనం తరలివచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు, వైఎస్ఆర్సీపీ అన్ని మండలాల నాయకులు తరలివచ్చారు. ర్యాలీకి అనుమతి లేదంటూ వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్దకు పోలీసు బృందాలు చేరుకుని కట్టడి చేశాయి. దీంతో కార్యాలయం సమీపంలోని ఎస్ఎన్ కాలనీ ప్రధాన రహదారిపై నిరసనకారులు బైఠాయించారు. ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం మోపడం సమంజసం కాదని నాయకులు హితవు పలికారు. శాంతియుతంగానే ఎక్కడ కూడా తలకాయ లోకేష్ బాబు రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. We want justice. We want justice. We want justice. లోకేష్ బాబు వెంటనే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు వెంటనే ₹3,000 వెంటనే రోజు రాయచోటి మన మాజీ ఎమ్మెల్యే రాయచోటి సమన్వయకర్త గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 3 రోజులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసన ర్యాలీ తెలియజేయాలని చెప్పి పూనుకుంటే ఈ రోజు వచ్చేసి పర్మిషన్ లేదు, మీరు 30 మందే వెళ్ళాలి, 50 మందే వెళ్ళాలి అని చెప్పి పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో ఈ ఉద్యమాలు, ఈ నిరసనలు ఆగిపోవు. మేము కోరేది ఒక్కటే, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి. ఇప్పుడు కేంద్రంలోనే విద్యాశాఖ మంత్రి నీట్ పేపర్ లీకేజ్ పైన ఆయనే రాజీనామా చేసినారు. ఆయన సచ్ఛీలతను ఆయన చూపించుకోవాలి. అదేవిధంగా మన నారా లోకేష్ గారు కూడా రాజీనామా చేసి ఈ స్పోర్ట్స్ కోటాలో జరిగిన పేపర్ లీకేజ్లో జరిగిన ఈ అవకతవకలని ముందు వెంటనే రాజీనామా చేసి దీని మీద సిబిఐ విచారణ జరిపించుకోవాలి. 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పిల్లల విద్యావంతుల బకాయిలు పెట్టేసింది ఈ ప్రభుత్వం. వెంటనే 10,000 కోట్ల బకాయిలు చెల్లించాలి, లేకపోతే పిల్లలకు సర్టిఫికేట్స్ రాని పరిస్థితి ఉంది. వెంటనే బకాయిలు చెల్లించి వాళ్లకు సర్టిఫికేట్స్ పొందే విధంగా చేయాలి. రాయచోటి జిల్లా కేంద్రంని తరలించుకొని మదనపల్లికి తీసుకెళ్లారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 70 సంవత్సరాలలో ఎప్పుడు ఒక జిల్లా కేంద్రం ఏర్పడి మళ్ళా జిల్లా కేంద్రం రద్దయినట్టు ఎక్కడా లేదు. మళ్ళా జిల్లా కేంద్రం రాయచోటిలోనే పెట్టాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ, ఒకవేళ జిల్లా కేంద్రం అయితే రాయచోటిలో పెట్టని పరిస్థితుల్లో ప్రజలందరితో కలిసి ఉద్యమం చేపడతామని తెలియజేసుకుంటున్నాం. జరుగుతున్న శాంతియుత ర్యాలీని పోలీసులు, ఈ ప్రభుత్వము అడ్డుకోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు అడిగితే అవకతవకలు జరిగినాయని ఆ రోజు అసెంబ్లీలో అడిగితే రాజశేఖర రెడ్డి గారు ఆనాడే సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి అని సంతకం పెట్టి అసెంబ్లీలోనే ఇచ్చాడు. మరి ఈరోజు లోకేష్ బాబు అయితే, చంద్రబాబు నాయుడు అయితే అవకతవకలు జరిగిన మేము అంటున్నాము. మరి సిబిఐ విచారణ మీరు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కొన్నారు, అవిధంగా కోరాలా? అది ధర్మం, అది న్యాయం. మొన్న కార్గోస్ చేసిన ఢిల్లీలో వాళ్ళందరూ నైతిక బాధ్యత కేంద్ర మినిస్టర్ రాజీనామా చేసినారు. మరి లోకేష్ బాబు ఎందుకు చిత్తశుద్ధి నిరూపించుకోలేకపోతున్నాడు? మరి ఆయన అవకతవకలు జరిగినప్పుడు ధైర్యంగా ఆయన చేయలేదు
అని ముందుకు వచ్చి సంతకం పెట్టి విచారణ చేపట్టిన సిబిఐతోనే ధైర్యంగా ముందుకు వచ్చి తెగించాల్సినాడు. ఎందుకంటే ఒక యువత భవిష్యత్తులో నువ్వు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నావు, మీ నాన్నగారు కూడా ఆశిస్తున్నాను ముఖ్యమంత్రి కావాలని నా కొడుకుని. అటువంటిప్పుడు మీరు అవకతవకలు చేయనప్పుడు మీరు ఎందుకు ధైర్యంగా ముందుకు రాలేకపోతున్నారు అంటే మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారు. ఇది ప్రజలందరికీ తెలుస్తుంది. భవిష్యత్తులో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేస్తాం. మీరు చేసిన ఈ రోజు అవకతవకలందరినీ రేపు అందరూ కూడా ముద్దాయిలుగా గుర్తిస్తాం. ఆ రోజు తప్పకుండా జైలు పోయే పరిస్థితి వస్తుంది. లేదనుకుంటే మీరే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ కోరి మీరు తప్పు చేసింటే నా తప్పు జరిగింది, తప్పు చేసిన ఒప్పుకుంటే ఇది ప్రజలందరూ కూడా ఈ రోజుతో క్షమిస్తారు. లేదంటే భవిష్యత్తులో క్షమించబోరు. మీరందరూ కూడా జైలు కూడా తినే కాలాలు ముందు ఉన్నాయి. అది దానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఓటుతో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ